హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 10 డేస్ ప్లాన్ గురించి మాట్లాడదాము. ఈ 10 డేస్ ప్లాన్ అనేది మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు 80+ అనేది గ్యారంటీగా వస్తాయి. అలానే మనకి సిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు వస్తుంది. చాలా మందికి అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అవ్వడం లేదు, ఎందుకో తెలుసుకుందాము ఈ వీడియోలో క్లియర్ కట్గా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ప్లాన్ మాత్రం ఎవరే కానీ మిస్ అవ్వద్దండి, చాలా ఇంపార్టెంట్ ప్లాన్. ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ పక్కాగా వస్తుంది. ఎవరికైతే ఫ్రీ పీడిఎఫ్స్ కావాలో ఆర్ఆర్బీవి ప్రతి ఒక్కరు వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్క పీడిఎఫ్ అనేది నేను ప్రొవైడ్ చేశాను అనమాట. ఇందులోనే మనకి రీసెంట్గానే నేను ఆర్ఆర్బీ గ్రూప్ డి సిటీ ఇన్ఫర్మేషన్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఇక్కడ ఉండే లింక్ను మనం క్లిక్ చేసినట్టయితే మనకి డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది అనమాట మనకి వెబ్సైట్లోనే. ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి. ఎవరైతే క్రెడెన్షియల్స్ రాంగ్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఓపెన్ కాదనమాట మనకి అడ్మిట్ కార్డ్ అనేది. ప్రతి ఒక్కటి క్లియర్ కట్ చెక్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. మంత్, డేట్, ఇయర్ ప్రతి ఒక్కటి ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత మీరు క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఉండేదే సేమ్ ఇక్కడ ఉండేదే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనేది చూడు, అక్కడ లాగిన్ అనేది క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైతే అడ్మిట్ కార్డ్ అనేది ఇంకా ఓపెన్ కాలేదో వాళ్ళు టెన్షన్ పడొద్దండి. వాళ్ళకి నెక్స్ట్ డే అనేది ఉంటుందన్నమాట ఎగ్జామ్ అనేది. ఎవరికైతే ఫస్ట్ డే ఉంటుందో వాళ్ళకి 19th వాళ్ళకి ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. 23rd వాళ్ళకి అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత నుంచి ప్రతి ఒక్క డే అనేది రిలీజ్ అవుతా వెళ్తుంది అనమాట. మీరు ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ కానీ అడ్మిట్ కార్డ్ కానీ మీకు డైరెక్ట్గా ఈమెయిల్ చేస్తారు వాళ్ళు, లేకపోతే మీకు డైరెక్ట్ మెసేజ్ కూడా వస్తుంది అనమాట SMS నుంచి. కాబట్టి మీరు టెన్షన్ పడే అవసరం అయితే లేదు. ఇప్పుడు మీరు 10 డేస్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఫాలో అయినట్టయితే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం 10 డేస్ ప్లాన్లోకి వెళ్ళిపోదాము. మార్నింగ్ 2 hours వచ్చేసరికి మనకి కాన్సెప్ట్ రివిజన్ అనేది చేయాలి. ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఈవినింగ్ వచ్చి మాక్ టెస్ట్ ఇచ్చి అనలైజ్ చేయాలి. ఇదే చేయాలన్నమాట ప్రతి ఒక్క రోజు. ఇది ఫాలో అయితే చాలు, లాస్ట్లో యాక్యురసీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం 10 డేస్ ప్లాన్లోకి వెళ్ళిపోయినట్టయితే డే 1కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ బేసిక్స్ రివైజ్ చేయాలన్నమాట. బోర్డ్ మాస్ రూల్ కానీ, LCM కానీ, SCF కానీ, రేషియోస్ కానీ, ప్రపోర్షన్స్ కానీ, పర్సెంటేజ్ కానీ, ఇవన్నీ చాలా కీ కాన్సెప్ట్స్ అనమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట, ప్రతి ఒక్కరికి తెలిసిండాలి. ఇవన్నీ చదివిన తర్వాత ఫార్ములాస్ అనేటివి రివైజ్ చేయాలి. రివైజ్ చేసిన తర్వాత ప్రాక్టీస్ 20 క్వశ్చన్స్ అనేటివి ప్రాక్టీస్ చేయాలన్నమాట. అది కూడా టైం పెట్టుకుని చేయండి ప్రాక్టీస్ అనేది. మెయిన్గా ఎక్కువ ఫోకస్ అనేది మనము స్పీడ్ మీద, యాక్యురసీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. స్పీడ్, యాక్యురసీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందో మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఆల్రెడీ. స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ చేయగలిగితే మీరు స్పీడ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అలానే కాన్సెప్ట్ అనేది ఎక్కువ రివైజ్ చేస్తే యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు స్పీడ్ అనేది, యాక్యురసీ అనేది రెండు ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. స్పీడ్ క్యాలిక్యులేషన్లో వచ్చేసరికి మనకి 1 to 20 టేబుల్స్ అనేటివి రావాలి. 1 to 30 వరకు క్యూబ్స్ రావాలి. 1 to 30 వరకు స్క్వేర్స్ అనేటివి రావాలి. ఇవి వచ్చినాయంటే మీరు ఈజీగా స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోగలుగుతారు. క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్గా చేయగలుగుతారు అనమాట. డే 2లో రీజనింగ్లో ఈజీ టాపిక్స్ అనేటివి చేయాలి. కోడింగ్, డీకోడింగ్, సిరీస్, ఆడ్ వన్ అవుట్, ఇవి కీ కాన్సెప్ట్స్ అనమాట. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత 2 మాక్ టెస్ట్ అనేటివి ఇవ్వాలన్నమాట రీజనింగ్కి. రీజనింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ప్యాటర్న్స్ అనేటివి చాలా వస్తూనే ఉంటాయి అన్నమాట రీజనింగ్లో. అవన్నీ గుర్తుపెట్టుకోకుండా మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయాలి. ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేసినట్టయితే మీరు ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకోగలుగుతారనమాట ప్రాక్టీస్ మీదే. కాబట్టి ప్రాక్టీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనమాట. డే 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి జనరల్ సైన్స్ అనేది మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి హార్ట్ లాంటిది. ఎందుకంటే చాలా మార్క్స్ అనేటివి స్కోర్ చేయగలిగిండేది జనరల్ సైన్స్లోనే. మెయిన్గా ఫిజిక్స్లో ఎక్కువ అడుగుతాడు అనమాట క్వశ్చన్స్. మోషన్ మీద, సౌండ్ మీద, హీట్ మీద, లైట్ మీద, ఇవి ఎక్కువ అడుగుతాడు క్వశ్చన్స్ అనేటివి దీనిలో మీదే. ఇవనేటివి ఎక్కువ చదవాల్సి ఉండేది మనము NCERT నోట్స్ మీద బేస్ చేసుకుని చదవండి. క్లాస్ 8 నుంచి క్లాస్ 10th వరకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి NCERT నోట్స్ అనేది మీ దగ్గర లేకోకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్ ఫ్రీ మెటీరియల్స్ అనేటివి అప్డేట్ చేశాను. కాబట్టి ఎవరైనా జాయిన్ కాకుండా జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనం మెయిన్గా ఫిజిక్స్ అనేది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో పాటు చదువుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్లో ఉండే మిర్రర్ యొక్క నేమ్ ఏంటి అని అడుగుతారనమాట.
కాన్వెక్స్ మిర్రరా లేదంటే కాన్కేవ్ మిర్రరా అనేది మీరు తెలుసుకోండి. మీరు సెర్చ్ చేస్తూ ఉంటేనే మీకు ఐడియా వస్తుంది. అలానే మెమరైజ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి మీకు తెలిస్తే చెప్పండి కమెంట్ రూపంలో, కాన్కేవ్ మిర్రర్ యూస్ చేస్తారా లేదంటే కాన్వెక్స్ మిర్రర్ యూస్ చేస్తారా అనేది. అలానే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కమెంట్ రూపంలో తెలపండి. మనకి ఎగ్జామ్స్ మాత్రము 17th అన్నా ఉండొచ్చు, దాని తర్వాత అన్నా ఉండొచ్చు. మాక్సిమం మనకి 17th నవంబర్ నుంచి స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మొన్న జరిగిన హియరింగ్ లో మాత్రం 10th సపోర్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం చెప్పలేము, ఇంకా ఆర్డర్ అనేది రాలేదు. కానీ హియరింగ్స్ అనేటివి ఓవరాల్ గా కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి రిమైనింగ్ వచ్చేది మనకి జడ్జిమెంట్ ఒకటే ఫైనల్. ఆ జడ్జిమెంట్ కూడా 10th వాళ్ళకి సపోర్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మనము చెప్పలేము. 10th ప్లస్ ITI వాళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయవచ్చు. 17th నవంబరే కండక్ట్ చేయొచ్చు. మనకి ఎలా తెలుస్తుందని మీరు అడగొచ్చు. ఈరోజు 6th నవంబర్, టుమారో 7th నవంబర్. 7th నవంబర్ నుంచి మనకి అట్లీస్ట్ ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సిండేది రైల్వే వాళ్ళు. ఎవరైతే 17th నవంబర్ ఎగ్జామ్ డేట్ ఉంటుందో వాళ్ళకి 7th నవంబరే రావాలన్నమాట సిటీ ఇన్ఫర్మేషన్ అనేది. ఒకవేళ రేపు మాత్రము సిటీ ఇన్ఫర్మేషన్ రాలేదంటే మాత్రం ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది. కానీ ఇప్పుడు దాకా అయితే మనకి ఎగ్జామ్ గురించి ఏదే కానీ అప్డేట్ అయితే లేదు. మనకి జడ్జిమెంట్ అనేది రాలేదు. ఇప్పుడు అందరూ కోర్టు కేసు మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ అంటారు, కానీ మనం మాత్రం ఎక్కువ ఫోకస్ అనేది ఎడ్యుకేషన్ మీద పెట్టినట్టయితే మనకి జాబ్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోవడానికి ట్రై చేయండి. ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. Day 4కి వెళ్ళిపోయినట్టయితే మనము మ్యాథమెటిక్స్లో మోడరేట్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. టైమ్ అండ్ వర్క్ కానీ, SI and CI కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఇవన్నీ. ఇవి చేసిన తర్వాత టైం పెట్టుకొని 25 క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత ప్రతి ఒక్క కాన్సెప్ట్కి మనకి షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ అనేవి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ప్రతి ఒక్క షార్ట్ కట్ అనేది యూజ్ చేయడానికి ట్రై చేయండి. రీజనింగ్లో మోడరేట్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. బ్లడ్ రిలేషన్స్ కానీ, సిలోజిజమ్స్ కానీ, వెన్ డయాగ్రామ్స్ కానీ ఇంటర్లింక్డే. డయాగ్రామ్స్ అనేవి చాలా క్లారిటీగా వేయగలగాలి. మనం క్వశ్చన్ చూసి క్వశ్చన్ నుంచి డయాగ్రామ్ అనేది వేయాలి కాబట్టి సాల్వ్ అట్లీస్ట్ 3 ప్రాక్టీస్ స్టెప్స్ అనేవి చేయండి. Day 6కి వచ్చేసరికి మనకి జనరల్ సైన్స్లో కెమిస్ట్రీ అండ్ బయాలజీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మెటల్స్ కానీ, నాన్ మెటల్స్ కానీ, న్యూట్రిషియన్స్ కానీ, డిసీజెస్ కానీ చాలా మంది అప్లోడ్ చేసి ఉంటారు అనమాట. టాపిక్ వైజ్ PYQs అనేటివి ప్రతి ఒక్కరు అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్క టాపిక్ నుంచి. Day 7కి వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి స్టాటిక్, జీకేను, పాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ మీద, కాన్స్టిట్యూషన్ బేసిక్స్ మీద, ఆర్టికల్స్ గురించి చూసుకోండి, అమెండ్మెంట్స్ గురించి చూసుకోండి. Day 8కి వచ్చేసరికి మనకి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వాలి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి. ఓవరాల్ సబ్జెక్ట్స్ కూడా ఒక పేపర్ అనేది ఇవ్వాలన్నమాట. మనము మాక్ టెస్ట్ అనేది ఇచ్చిన తర్వాత అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసిన తర్వాత వీక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనము మళ్ళీ రివైజ్ చేయడానికి ట్రై చేయాలి. రివైజ్ చేసిన తర్వాత మళ్ళీ మాక్ టెస్ట్ అనేది ఇవ్వాలన్నమాట ప్రతి ఒక్కరు. Day 9లో వచ్చేసరికి మనకి ఫుల్ రివిజన్ చేయాలన్నమాట ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా. నెక్స్ట్ డే మాత్రం మీరు మాక్ టెస్ట్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ అనేది మీకు లేకోకుంటే ఎవరికే కానీ ఉండదన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ టార్గెట్ స్కోర్ ఏంటో కమెంట్ రూపంలో తెలపండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే RRB గ్రూప్ D ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.